అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ హార్మోనల్ ప్రాబ్లమ్స్. ఎవరిలో అయితే హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అనేది చాలా కామన్గా జరిగింది. అయితే ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏమిటి అండ్ ఎటువంటి హార్మోన్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటము. జనరల్గా మగవాళ్ళకి సెక్షువల్గా సంబంధించి ఒక 5 హార్మోన్స్ ఉంటాయి. సో ఈ హార్మోన్స్లో ప్రాబ్లం రావటం వల్ల చాలామందిలో ఈ సెక్షువల్గా అంగం గట్టిపడతా సెక్స్లో ఇబ్బంది పడతా ఉంటారు. సో ఎటువంటి హార్మోన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ సెక్షువల్ సమస్యలు వస్తాయి అని అంటే ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్లో కనుక ప్రాబ్లం ఉంటే అటువంటి వాళ్ళలో ఎక్కువ మందిలో ఈ సెక్షువల్గా ఇంట్రెస్ట్ తగ్గిపోవటము, అంటే సెక్స్ చేయాలన్న కోరిక తగ్గిపోవటము అండ్ ఆ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవటము. అంటే అంతకుముందు వారానికి 2-3 సార్లు సెక్స్లో కలిసేవాళ్ళు కూడా 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి సెక్స్లో కలుస్తూ ఉంటారు. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్లో ప్రాబ్లం ఉండటం వల్ల చాలామందిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్రడియాల్ హార్మోన్. ఎవరిలో అయితే ఈస్ట్రడియాల్ హార్మోన్ లెవెల్స్లో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళలో కూడా సెక్షువల్ సమస్యలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రొలాక్టిన్ హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అంటే ప్రొలాక్టిన్ హార్మోన్స్ బాగా హైగా ఉంటాయి, కొంతమందిలో 50-100 కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య అలాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ 3 హార్మోన్స్: టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడియాల్. ఈ మూడిటితో పాటు ఇంకొంతమందిలో FSH, LH హార్మోన్స్ అంటారు, అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ లూటినైజింగ్ హార్మోన్. ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ లూటినైజింగ్ హార్మోన్ లాంటి హార్మోన్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఈ అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా 5 హార్మోన్స్, ఈ 5లో కూడా టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడియాల్ అనేది ముఖ్యమైన కారణాలు. ఈ మూడిటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే FSH అండ్ లూటినైజింగ్ హార్మోన్ అంటే LH. ఈ 2 నెక్స్ట్ రీజన్స్ అనమాట. సో ఎవరిలో అయితే సెక్షువల్గా సమస్యలు ఉంటున్నాయో అటువంటి వాళ్ళలో అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయనేది చూసుకోవాలి. ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అని అంటే ఎవరిలో అయితే ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకుండా, వెయిట్ ఎక్కువగా ఉండి, సెడెంటరీ లైఫ్ అంటే ఏమాత్రమో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా 24 గంటలు కూర్చొని పని చేసుకుంటాను, చిన్న దానికి కూడా ఈ బైకుల్లో ఇట్లాంటి యూజ్ చేస్తూ ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకుండా వెయిట్ ఎక్కువగా ఉంటారు, అటువంటి వాళ్ళలో ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరిలో అయితే బాగా స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ బాగా ఆందోళనగానో, లేకపోతే బాగా ఈ వర్క్ స్ట్రెస్, ప్రెషర్స్ ఇట్లాంటివి ఉంటాయో, లేకపోతే ప్రాపర్ స్లీప్, నిద్ర ఉండదు, అంటే నైట్ ఆల్మోస్ట్ 12 దాకా 1 గంట దాకా సెల్ ఫోన్లు చూసుకుంటా జస్ట్ ఒక 3-4 అవర్స్తో నిద్రతోనే ఉంటారు, అటువంటి వాళ్ళలో కూడా ఈ హార్మోన్ ఇష్యూస్ వస్తాయి. ఎవరిలో అయితే మినిమం 6 to 7 అవర్స్ కన్నా స్లీప్ తక్కువ ఉంటుందో వాళ్ళలో ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఏదైనా, అంటే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండటం కానివ్వండి, స్మోకింగ్ లేకపోతే ఆల్కహాల్ అలవాట్లు ఉన్నా, లేకపోతే డయాబెటీస్, హైపర్టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, ఇటువంటి వాళ్ళలో చాలామందిలో ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో మీ సైడ్ నుంచి ఈ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ ఏంటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయించుకొని, ఒకవేళ హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉండి దాన్ని కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సెక్షువల్ సమస్యని ఈజీగానే అధిగమించవచ్చు. అంతేగాని కారణం తెలుసుకోకుండా ఏదో మెడికల్ షాప్లకు వెళ్ళి వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వదు. ఫస్ట్ కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. సో మీ అంగస్తంభన సమస్యకి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగాలి, మీ సెక్షువల్ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కుదిరితే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసులు ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ఫస్ట్ దానికి రీజన్ ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకుని ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా క్లియర్ అయిపోయింది. మీకు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అండ్ మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.